హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనకింట నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. ఇక్కడ చూడండి, మనకి ఐఓసీఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. మనందరికీ తెలిసిందే, ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ. సో ఈ మనకి ఇండియన్ ఆయిల్లో మనకి 10వ తరగతి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ మీరు అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 10th అండ్ ఐటీఐ 10+2 అండ్ డిగ్రీ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి అప్లికేషన్ ఫీలో కూడా రాయితీ అనేది ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, మనకి అప్లికేషన్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మీకు ఇక్కడ చెప్పే ముందు, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుచేతంటే మన ఛానల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ గ్రూప్స్ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది విత్ లింక్స్తో సహా. ఇక్కడ చూసినట్లయితే మనకి ఐఓసీఎల్ నుంచి రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్కి 23,000 నుంచి 78,000 వరకు మనకి శాలరీ అయితే వస్తుంది. సో శాలరీ అనేది మనకి ఎక్కువగా అయితే ఉంటుంది. ఇందులో మనకి కొన్నిటి ఎక్స్పీరియన్స్ అనేది నీడెడ్, బట్ కొన్నిటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు 12వ తరగతితో కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్తో అయితే అప్లై చేసుకోవచ్చు. ఐఓసీఎల్ జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్ అండ్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025. ఇందులో మనకి 246 పోస్టులు అయితే తీయడం జరిగిందండి. మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫీ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కానీ మిగతా డీటెయిల్స్ ఒకసారి చూసుకునే ముందు ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 15/2/2025 అయితే మనకి అప్డేట్స్ అనేవి ఇచ్చారు నోటిఫికేషన్ గురించి. అండ్ ఎవరికైతే ఐఓసీఎల్ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందని అయితే మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫీ ఎవరైతే అండర్జాయిడ్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ 300 రూపాయలు అయితే మనకి ఫీ పేమెంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వారికైతే ఫీ పేమెంట్ అనేది లేదండి. మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి పేమెంట్ మోడ్ అనేది మీరు ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, మాస్టర్ కార్డ్, దేని ద్వారా మీరైతే చేయవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 3/2/2025 అయితే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 22/2/2025. మనకి ఇంకొక 5 days అయితే టైం ఉంది. సో లాస్ట్ 5 days అని చెప్పి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంటిమేషన్ అనేది నేను వీడియో చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 31/1/2025 నాటికి మీకు 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 26 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందా అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆపరేటర్ వచ్చేసి మనకి 215, జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1 వచ్చేసి 23, అంతేకాకుండా జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసి మనకి 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీంట్లో 10 అండ్ ఐటీఐ అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఎవరికైతే ఇంటర్మీడియట్ ఉంటుందో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. విత్ బేసిక్ పర్సెంటేజ్ 45%తో ఉంటే సరిపోతుంది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంపార్టెంట్ లింక్స్ చూస్తున్నారే, మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి అప్డేట్స్ అనేది చెక్ చేసుకొని క్లియర్గా నోటిఫికేషన్ చదివి అప్పుడైతే అప్లై చేసుకోండి. అందులో మనకి శాలరీ డీటెయిల్స్ కానీ, అలవెన్సెస్ కానీ, లేదంటే ఏవైతే లీవ్స్ ఉన్నాయో లీవ్స్ కానీ ఇవన్నీ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారా, లేదంటే ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారా లేదనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ అయితే మీరు ఒకసారి క్లియర్గా చదవండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.